నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం ఎంజీ మార్చురీ దగ్గర ఉన్నాము. నిన్న రాత్రి కాజీపేటలో ఒక హత్య అయితే జరిగింది. ఒక అమ్మాయిని, ఒక 30 ఏళ్ల వయసు గల అమ్మాయిని దారుణంగా బండరాయిలతో కొట్టి హత్య అయితే చేయడం అయితే జరిగింది. అసలు ఈ హత్య ఎవరు చేశారు, అసలు ఈ హత్య వెనుక ఉన్న కారణాలు ఏంటి, ఈ హత్యకు సంబంధించిన వివరాలన్నీ మనం లోపలికి వెళ్ళి కనుక్కుందాం పదండి. ఆ మహిళ యొక్క కుటుంబ సభ్యులు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. మనం ఇప్పుడు ఎంజీ మార్చురీ దగ్గర ఉన్నాము. చెప్పండి, మీరు ఏమవుతారు? హస్బెండ్. అసలు ఏం జరిగింది, ఎందుకని అంత దారుణంగా బండరాళ్ళతో కొట్టి హత్య చేశారు? అంటే ఇంతకుముందు మీకు ఎవరితోనైనా తగాదాలు ఇట్లా ఉంటుండేనా? అసలు ఏం జరిగింది? ఇంతకుముందు మాకు ఏ తగాదాలు ఏం లేదండి. అది అన్సెట్ మాకు ఏం అర్థం అవ్వట్లేదు. అది అనుకోకుండా ఘటన లెక్క అయిపోయింది. అసలు అంటే మీరు ఉండేది ఎక్కడ? ఫాతిమా నగర్లో ఉంటారు. మరి ఆ టైంలో మీ భార్య అటు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే బట్టుపల్లి రోడ్లో హత్య జరిగింది కదా, బట్టుపల్లి నుంచి ఉర్సుగుట్ట వెళ్ళే దారిలోనే ఈ హత్య అనేది జరిగింది. అసలు ఆ టైంలో ఆమె అక్కడికి ఎందుకు వెళ్ళింది? అంటే ఏమైనా జాబ్ చేస్తుందా? జాబ్ ఏం చేయదండి. ఆ టైంలో ఎట్టి వెళ్ళిందో మాకు కూడా తెలియదు. మీకు చెప్పకుండా ఎలా వెళ్తుంది? అంటే నేను మార్నింగ్ పనికి వెళ్ళిపోతానండి, ఈవినింగ్ వరకు వస్తాను. మధ్యాహ్నం ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే లంచ్ టైంకి వస్తాం, లేకుంటే రానండి. అయితే మధ్యలో మాకు ఆమెనే కాల్ చేసిందండి. ఒక 5 గంటలకు ఫోన్ చేసి, నాకు ఎవరో ఒక లేడీ కొట్టింది, నాకు హ్యాండిల్ వేస్తలేదు, నేను ఎంజిఎం నుంచి వెళ్తున్నా, మీరు ఎంజిఎంకి రండి అని ఫోన్ చేసింది. ఎన్ని గంటలకు ఫోన్ చేసింది? 5 గంటలకు అండి. 5 గంటలకు మీకు ఫోన్ చేసింది? ఓకే. ఇక మేము ఆమె ఫోన్ చేయగానే మేము ఎంజిఎంకి వచ్చిందామండి. వచ్చి చూస్తే రాలేదు. తర్వాత మేము ఇట్లా చూసి ఇక ఇంటికి వెళ్ళే వరకు మడికొండ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్ళిండ్రు. స్పాట్కి తీసుకెళ్ళి మాకు ఐడెంటిఫై చేయించి. అసలు పోలీసులు ఎందుకు వచ్చిండ్రు? పోలీస్ అదే వాళ్ళు ఒక 100 డయల్తోనే వచ్చిందని వచ్చిండ్రండి. అంటే మీ ఇంటికి వచ్చిండ్రా పోలీస్ వాళ్ళు? పోలీస్ వాళ్ళు మీ ఇంటికి వచ్చిండ్రు. అవునండి. అంటే ఆ టైంలో అంటే మీ భార్య 5 గంటలకి కాల్ చేసి నేను ఎంజిఎం దగ్గర ఉన్నాను రండి అని చెప్పింది. చెప్పినప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ చేయలేదా మరి మీ భార్యకి? మేము చేస్తే ఇక అవుట్ ఆఫ్ కవరేజ్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందండి. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఒక 50 టైమ్స్ చేసినాం, అవుట్ ఆఫ్ కవరేజ్, నెట్వర్క్ కవరేజ్ అవుట్ అని వచ్చింది. ఇక మేము అది ఏదైనా సిగ్నల్ ప్రాబ్లం కావచ్చు అని మేము అనుకొని ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళినాక మేము వెళ్ళినాక 5 మినిట్స్కి వీళ్ళు వచ్చిండండి. మడికొండ పిఎస్ నుంచి 2 కానిస్టేబుల్ వచ్చి బాడీ ఐడెంటిఫై చేయాలని పిలిపించిండండి. అంటే ఎన్ని గంటలకు జరిగింది హత్య? మాకు అంత ఐడియా లేదండి. మేము ఇంటికి వెళ్ళే వరకు 8-8:30 వరకు వెళ్ళినాం. అంటే అసలు ఎటు వెళ్తానని చెప్పి బయటికి వెళ్ళింది ఇంట్లో నుంచి? నేను ఇంటికి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లోనే ఉంది. ఇక మరి నేను ఇంటికి వచ్చే వరకు ఘటన అయిందండి. మీరు వర్క్కి వెళ్ళి అంటే ఏ టైంకి ఇంటికి వెళ్తారు రెగ్యులర్గా? 9:30కి వెళ్ళిపోతానండి. మళ్ళీ ఈవినింగ్ 8:30 వరకు వచ్చేస్తాను. పొద్దుగాల 9:30కి వెళ్ళి ఈవినింగ్ 8:30 వరకు వచ్చేస్తారు. మరి ఈ టైంలో మీకు చెప్పకుండానే తను బయటికి వెళ్ళింది? మీకు చెప్పకుండా బయటికి వెళ్ళింది. అయితే మరి పోలీస్ వాళ్ళకి కాల్ చేశారా మరి మీరు, ఆమె ఇంకా ఇంటికి రాలేదని? అంటే మాకు ఇన్సిడెంట్ అయిన విషయం తెలియదండి. మాకు ఏమన్నారంటే ఎవరో కొట్టిండ్రు, చేయి ఇరిగింది, ఎంజిఎంకి వస్తున్నాను, మీరు ఎంజిఎంకి రాండి అన్నారు. ఎంజిఎంకి వచ్చే వరకు ఆమె ఇక్కడ లేదు. మళ్ళీ లేదని మేము మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వస్తున్నదని 50 సార్లు చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు మడికొండ పిఎస్ నుంచి 2 కానిస్టేబుల్ వచ్చి. ఎన్ని గంటలకు కాల్ చేశారు? వాళ్ళు కాల్ చేయలేదు, ఇంటికే వచ్చిండు నేరుగా. డైరెక్ట్ ఇంటికి వచ్చిండు. ఓకే. మీళ్ళే ఎలా తెలిసింది వాళ్ళకి? వాళ్ళు ఏదో ఆధార్ కార్డును ఆ బాడీది అన్ని ఫోటోస్, ఆమె దగ్గర ఆధార్ కార్డు ఇట్లా ఉంది. ఆమె దగ్గర ఆధార్ కార్డు ఉండే ప్లస్ బాడీది ఫోటో తీసుకొని వాళ్ళు దాంతోనే ఐడెంటిఫై చేసుకుంటూ వచ్చిండు మా ఇంటికి. ఆధార్ కార్డులో మా అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అండి. అంటే మీకు ఎవరైనా శత్రువులు ఎవరైనా ఉన్నారా బయట? మాకు బయట ఎవరు శత్రువులు లేరు. మరి శత్రువులు లేరు, మరి ఈమె ఎవరితోనన్నా మాట్లాడేదా? ఇక అది ఫోన్ ద్వారా నేను మార్నింగ్ 9:30కి వెళ్ళి 8:30 వరకు వస్తాను. మధ్యలో ఎవరితో మాట్లాడేదో మరి ఏందో మాకు అంతా గమనించలేదు. మీరు ఎప్పుడు గమనించలేదా మరి ఆమె ఎటు వెళ్తాంది ఏంది అనేది? అంటే నేను మరి ఆమె కాల్ చేసినప్పుడైనా నువ్వు ఎందుకు బయటికి వెళ్ళినావని మీరు ప్రశ్నించలేదా? నేను ప్రశ్నించి అంతసేపు నేను మాట్లాడే అంత సేపట్లోనే కాల్ కట్ అయిందండి. కాల్ కట్ అయిపోయింది.
ఆమెనే కాల్ చేసింది. ఉమ్, మేము మాట్లాడినంతసేపట్లో ఒక 4-5 మాటలు మాట్లాడి కట్ అయిపోయింది. ఇక మళ్ళీ కట్ అయిపోయింది. ఇక ఏం చేయమన్నదని ఇది ఒక్కటే మాట చెప్పిందా, నేను ఎంజిమ్కి వెళ్తున్నా, నన్ను ఎవరో కొట్టిండ్రు అని? అంటే మీరు అప్పుడు అడగలేదా మరి ఎవరు కొట్టిండ్రు ఏంది అని? అది అట్లా అడుగుతూనే ఉన్నాం, కట్ అయిపోయింది. అడుగుతుంటేనే కట్ అయింది, దాని నెక్స్ట్ సెకండ్ స్విచ్ ఆఫ్ వచ్చిందా? నెక్స్ట్ సెకండ్ రాలేదండి. ఇక మేము ఆ టెన్షన్తో మేము వెహికల్ మీద ఉన్నాం. మా బేబీతో మాట్లాడింది. ఓకే. మా బేబీ బ్యాక్ సైడ్ ఉండే బేబీ మాట్లాడింది. డాడీ ఇట్లా అంటుంది మమ్మీ అని చెప్పింది. హ్యాండ్కి ఎవరు కొట్టిండ్రంట, ఇట్లా లేడీ అంటుంది, ఏమో అంటుంది, అర్థం కాలేం. కానీ ఎంజమ్కి అయితే వెళ్తున్నాం రాండి అని చెప్పింది. సరే అని మేము వెహికల్ తీసుకొని ఈడికే వచ్చేసినాం. పిల్లలు ఉన్నారా మీకు? నాకు 2 అమ్మాయిలము. ఇద్దరు అమ్మాయిలు ఏం చదువుతున్నారు? ఒక అమ్మాయి 9th క్లాస్, పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి 7th క్లాస్. మరి వాళ్ళు ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళారా? ఇంట్లోనే ఉంటారు అమ్మ. ఇంట్లోనే ఉంటారు కదా, మరి వాళ్ళని అడగలేదా మీరు? మరి మమ్మీ ఎటు వెళ్ళింది, ఎటు వెళ్తున్నది అని చెప్పేసి? నేను అడిగితే జనరల్గా మన ఇంట్లో జనరల్ సామాన్కో లేకుంటే మన కూరగాయలకో దానికో దీనికో వెళ్తూ వస్తూ ఉంటుంది. కూరగాయలకో దానికో దీనికో వెళ్తే అటు బట్టుపల్లి రోడ్లో అసలు ఏముండవు, అదొక హైవే రోడ్. అటు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అదే సస్పెన్షన్ అయిందండి. అదే అర్థం కావట్లేదు. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా ఇట్లనే చెప్పకుండా మీకు బయటికి వెళ్ళడం ఎప్పుడైనా జరిగిందా? ఏం లేదండి. బయటికి వెళ్తే 2-3 అవర్స్లో ఇక్కడ హనంకొండ చౌరస్తాకి వచ్చి ఒక 4 అవర్స్లో ఇంటికి వచ్చేసేది. అంటే ఏం పనికి వచ్చేది ఇక్కడ హనంకొండ చౌరస్తాకి? అదే షాపింగ్ కానీ ఏదైనా తీసుకోవటానికో, ఒక వీక్లో 2 వీక్స్కో 3 వీక్స్కో దేనికో దానికో మాకు డిమార్ట్లోకి వెళ్ళి సామాన్కో దానికో దీనికో 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ ఒక్కతే వెళ్ళేదా? ఒక్కతే వెళ్ళేది, ఒక్కతే వచ్చేది. మరి పిల్లల్ని ఇట్లా తీసుకెళ్ళకపోతుండేనా? స్కూల్ టైం కాబట్టి తీసుకెళ్ళాలి. మరి ఇప్పుడు కూడా తను బయటికి వెళ్ళింది కదా, మరి ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, మరి ఎవరినన్నా ఒకరిని తీసుకొని వెళ్ళాల్సింది కదా, ఎందుకని ఒక్కతే ఎందుకు వెళ్ళిపోయింది? అదే ఇప్పుడు నేను ఇప్పుడే ఒక 2-3 గంటలే వచ్చేస్తా అని చెప్పేసి వెళ్ళిందంట. మీకు చెప్పకుండానే బయటికి వెళ్ళింది? అంటే నేను లేని ఆ టైంలో మా పిల్లలు ఉన్నారు. పిల్లలకి అన్నారంట, కూరగాయలు లేదు కదా మమ్మీ, ఇప్పుడు నేను 6 o'clock వరకు వచ్చేస్తా, 5:30-6 o'clock వరకు వస్తా అని చెప్పేసి పోయిందంట. అసలు ఇంట్లో నుంచి ఏ టైంకి బయటకు వెళ్ళింది? అది 1 o'clock 1:30కి వెళ్ళిందని చెప్పింది. 1 o'clock 1:30కి వెళ్ళిన ఆమె 5 o'clockకి మీకు కాల్ చేసింది? 5 కదా, 5:15 గంటలకు. 5:15 గంటలకు ఫోన్ చేసింది. అదే 5 or 4:45 ఏదైనా కావచ్చు, 5 గంటలకు ఫోన్ చేసింది. మరి ఇన్ని అవర్స్ సుమారుగా 4-4:30 గంటలు, 4:30 గంటలు మీరు ఫోన్ చేయలేదా? మరి ఎటు వెళ్ళింది అని వాళ్ళ పిల్లలు కూడా మీకు కాల్ చేయలేదా? నేను వర్క్లో ఉన్నప్పుడు కాల్ చేయలే. నేను ఇంటికి వచ్చిన 2:30కి వచ్చిన. నేను 2:30కి వచ్చి నేను ఒక 1 అవర్ ఇంటికాడ ఉన్నా. అడిగిన పిల్లలకు, అడిగితే మమ్మీ 5 o'clock వరకు కూరగాయలు తీసుకొని వస్తా, ఇంకా ఏమైనా నిత్య అవసరాల వస్తువులు ఉన్నాయి అవి ఇవి కొనుక్కొని వస్తా అని చెప్పింది. అంటే మరి కేవలం కూరగాయలు తీసుకోవడానికి 4:30 గంటలు వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తారని చెప్తే మరి పిల్లలు ఎలా నమ్మారు? ఇక నేను లేను కదండి ఆ టైంలో. మీ పిల్లలు ఉన్నారా ఇప్పుడు? ఇక్కడ లేరండి, ఇంట్లో ఉన్నారు. మరి పిల్లల్ని ఎందుకు తీసుకురాలేదు? ఇక్కడ మార్చరీ దగ్గర వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అవుతుందని తీసుకురాలేదు, ఇంటి దగ్గర నుంచి. అయితే పిల్లలు అట్లా అనే వరకు ఇంకా నేను సరేగా నేను ఇంకేమున్నది ఇప్పుడు ఇటు అటు, ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది కదా, ఒక 1/2 అవర్లో వస్తుంది కాదు, నాకు కూడా ఏదో వర్క్ ఉన్నదని నేను ఆ బిజీలో టెన్షన్లో వచ్చేసిన. ఇక అంతలోకి ఒక 1 అవర్లోనే కావాలి వచ్చింది. మరి మీరు పోలీస్ వాళ్ళని అడగలేదు అసలు ఎప్పుడు జరిగింది హత్య, ఏం జరిగింది అనేది అడగలేదా? వాళ్ళని మేము ఇంకా మాకు అడిగేంత ఛాన్స్ రాలేదండి. ఎందుకంటే మేము నైట్ మాకు బాడీ ఐడెంటిఫై చేసి పోస్ట్ మార్టంకి తీసుకొచ్చే వరకే 10 అయింది. తర్వాత టీఎస్కి వెళ్ళి ఇక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం అవి వీటికి మాకు 5:36 అయింది మార్నింగ్. ఇక తర్వాత మేము ఇంటికి వచ్చేసాం. ఇక మళ్ళీ ఇంటికి వచ్చేసింది మార్చరీకి. దెబ్బలనే ఎలా ఉన్నాయి అంటే రాయితోని తలకాయ మీద కొట్టినట్టున్నాయా, ఎలా ఉన్నాయి అసలు? ఇవి చాలా పెద్ద పెద్ద రాళ్ళు, ఒక 2-3 రాళ్ళస్ అయితే మేము చూసినాం స్పాట్లో. అవి ఫుల్ బ్లడ్ ఉన్నది. అది బాగా బలంగా ఏదో కసితోని కొట్టినట్టే ఉన్నది. ఆడ మేము చూసిన విధానంగా అది ఏదో బాగా కసితోనే, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, చిన్న రాళ్ళు కూడా పెద్ద పెద్ద రాళ్ళతోనే కొట్టినట్టే కనబడుతుంది.
అంటే ఫేస్ ఐడెంటిఫై చేయకుండా ఫేస్ అసలు గుర్తుపట్టకుండా ఉందండి. ఒక మేము ఏంటంటే మేము రెగ్యులర్గా మాకు కొన్ని డ్రెస్ కోడ్ అవి మా బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అవి కొన్ని ఐడెంటిఫై చేసి నాకు మా బాడీ మీరు ఐడెంటిఫై చేసిండ్రు. చేయగలిగినాం. అది ఫేస్ అయితే క్లియర్గా లేదండి. ఫేస్ అయితే క్లియర్గా లేదు. మొత్తం క్లియర్ లేదు. మరి ఇప్పుడు ఆమె మీ ఆవిడే అని కన్ఫర్మేషన్ ఆధార్ కార్డ్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకున్నారు వాళ్ళు, అంతేనా? అంతే. బాడీని మాత్రం మేము మా డ్రెస్ కోడ్ ఆమె హ్యాండ్ బ్యాగ్ ఇక ఆమె బాడీ ఏమైనా పార్ట్స్ అవి ఇవి ఉంటాయి కదా గుర్తింపు, అట్లా మేము ఐడెంటిఫై చేసుకున్నామండి. ఎన్ని సంవత్సరాలు అవుతున్నది మీకు పెళ్ళయి? మేము 2008లో మ్యారేజ్ అయ్యండి. 2008లో మ్యారేజ్ చేసుకున్నాను అంటే దాదాపుగా 16 సంవత్సరాలు అవుతున్నదా? అంతేనా. మరి ఈ 16 సంవత్సరాలు మీతో ఎలా ఉండేది? మాతో బాగానే ఉండేది రిలేషన్. మీతో ఏమైనా గొడవ పడేదా ఎప్పుడైనా? ఎప్పుడు మాతో గొడవ లేదు, ఏం లేదండి. మాతో రిలేషన్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉండేది. మాకు 2 పిల్లలు, మేము అంతా హ్యాపీగానే ఉన్నాం. ఏ ప్రాబ్లం ఎవరితో మేము మా శత్రుత్వం కూడా లేదు. చుట్టుపక్కల మేము అందరితో కలివిడిగానే ఉంటాం, అందరితో బాగానే ఉంటాను. నేను ఎవరితోనే ఒక ఏం ఇది చేయను, మంచి విధంగానే ఉంటాను నేను. మీతో లాస్ట్ కాల్ మాట్లాడింది అయితే 5 గంటలకే, అంతే? 4 to 5 o'clockకి మీతో కాల్ మాట్లాడింది అంతే. అప్పటి నుంచి ఇక డైరెక్ట్ చనిపోయిందనే న్యూసే వచ్చేసింది. డైరెక్ట్ మేము ఇక 8:30కి ఇంటికి వెళ్ళినప్పుడే మాకు న్యూస్ వచ్చింది. ఇక అది తెలిసినాక ఇక నాకు చాలా బాధగా ఉండేది. ఇక వాళ్ళు చెప్పిన విధానం మాకు అర్థం కాక మేము సరే అని బాడీ ఐడెంటిఫై చేసి వరకు మాకు క్లియర్గా రాలే. బాడీ ఐడెంటిఫై అయినాకనే మేము అప్పుడే మేము క్లియర్గా చనిపోయిందని నిర్ధారించుకున్నాను. అంటే ఇప్పటివరకు మీ ఆవిడని అనుకోవట్లేదా మరి చనిపోయింది? ఇప్పుడు కాదు, అంటే అక్కడ స్పాట్ దగ్గర అప్పుడు నిన్న జరిగిన సంఘటన వరకు మాకు అప్పటి వరకు మాకు క్లియర్గా తెలియదు. అంటే ఆమె ఐడెంటిఫై అయ్యేదాకా మేము మా ఆవిడేనా కాదా అన్న సిచ్యువేషన్లో ఉండే. అంటే ఫేస్ కట్ మొత్తం చేంజ్ అయ్యి ఇక మేము అట్లా ఉండే వరకు నేను ఆమె కాదనుకున్నాను. కాబట్టి ఇక ఇటు గుర్తించి మీకు కుటుంబ పరంగా కానీ స్నేహితులు కానీ ఎవరు కూడా మీకైతే శత్రువులు అయితే లేరండి. కుటుంబ పరంగా నా పర్సనల్గా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అందరితో. మీకు ఎవరి మీద అనుమానం ఉందా మరి? అనుమానం అయితే నాకు ఇంతవరకు లేదండి. ఎవరి మీద లేదండి. అనుమానం లేకుండానే ఉన్నది. మరి విన్నారు కదా, చాలా గట్టిగా బండరాళ్ళతోనైతే ఆమె ముఖం మీద మొత్తం గట్టిగా 4-5 బండరాళ్ళు మొత్తం కూడా రక్తంతో తడిసిపోయి ఉన్నట్టు అక్కడ కనిపిస్తుందంట. వాళ్ళకి చూసే వరకు కూడా వాళ్ళ భార్య అనే కన్ఫర్మేషన్ లేకుండా ముఖం అనేది అసలు తెలియకుండా వాళ్ళు హత్య చేయడం అయితే జరిగింది. మరి వీళ్ళకు కుటుంబ పరంగా కానీ స్నేహితుల పరంగా కానీ ఎటువంటి తగాదాలు లేవు అని వాళ్ళ హస్బెండ్ అయితే చెప్తున్నారు. మరి ఇక్కడ వాళ్ళ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ అమ్మ ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాము. అసలు ఏం జరిగింది మీకు? ఎప్పుడన్నా అమ్మాయి ఎలా ఉండేది మీతోని? మంచిగానే ఉండేది. అంటే ఎప్పుడన్నా మీకు అంటే ఇప్పుడు ఇంట్లో ఏమైనా సమస్యలు వచ్చినా కానీ మీతో చెప్పుకోవడం కానీ ఇలాంటివి చేస్తారు కదా అమ్మాయిలు, ఎప్పుడన్నా ఫోన్ చేసి అమ్మ ఇట్లా ఇబ్బంది ఉన్నది అని ఏమన్నా చెప్పిందా? వాళ్ళు బాగానే ఉండేది అమ్మ, నేను వస్తా పోతా ఉండేది, బాగానే ఉండేది, ఏం గొడవలు ఉండకపోయేది. గొడవలు ఏమి ఉండకపోయేది. మరి అంటే మీకేమైనా అనుమానం ఉందా ఎవరి మీదనన్నా? ఎవరి మీద అనుమానం లేదు. మరి ఫస్ట్ మీరు ఇట్లా చనిపోయింది అనగానే మీరు మీ అమ్మాయిని గుర్తుపట్టారా మరి ఆ సిచ్యువేషన్లో చూసి? దగ్గరికి పోయి పోలీస్ తీసుకొని పోయినరు కదా, అయితే నీ బిడ్డే కదా అమ్మ దగ్గరికి వచ్చి చూడంటే చూస్తే అని నా బిడ్డే అని చెప్పేసింది సార్ వాళ్ళు. అంత హత్య చేయాల్సిన అవసరం ఏముంది మరి ఒక అమ్మాయిని? అసలు దారుణంగా ఒక్కొక్క రౌతు ఇంత పెద్ద 3 రౌతులు 2 రౌతులు అక్కడ ఉన్నాయి, ఒక రౌతు ఇక్కడ ఉన్నది, బ్యాగ్ అక్కడ ఉన్నాయి, చెప్పులు ఇక్కడ ఉన్నాయి. అమ్మాయిది అరేంజ్ మ్యారేజా లేకుంటే లవ్ మ్యారేజా? పెద్దలు చేసిన పెళ్ళే. మరి అంతకుముందు ఏమన్నా సంబంధాలు ఏమైనా ఉండేటివా? ఏం లేకపోండి. అంటే ఎప్పుడన్నా అనిపించిందా మీకు అమ్మాయి ఏమన్నా వింతగా ప్రవర్తించడం కానీ? అంటే మీరెక్కడ ఉంటారు? ములుగులో ఉంటారు. మీ అమ్మాయిని ఇక్కడ కాజీపేటలో ఫాతిమా నగర్కి ఇచ్చిండ్రు. అంటే నాకు కూడా ఫోన్ చేసింది అమ్మాయి ఒక ఆమె నన్ను చేయిలో కొట్టింది, ఎంజిఎంకు రాండ్రి అని నాకు అక్కడ ఫోన్ చేసింది. ఎన్ని గంటలకు ఫోన్ చేసింది మీకు? నాకు 4:30
దాటినాక చేసింది 5 నిమిషాలు ఎంతో అటు ఇటు. 4:30కి మీకు ఫోన్ చేసింది. మీరు ఫోన్ చేయగానే మరి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పలేదా మీ అల్లుడికి ఇట్లా? అయితే రా అమ్మ అని అంటే ఇక దెబ్బ ఇక వాళ్ళు ఎట్లయినా వస్తారు కదా, వాళ్ళకి ఫస్ట్ చేసినాక నాకు చేస్తుందని ఇక నేను తొందర ఆటో ఎక్కి ఊర్లు పల్లెటూర్లు కదా, ఆటోలు ఉండయి కదా, మళ్ళీ 10 మంది ఉండాలి ఆటోలకు. తొందరగా ఆటో ఎదురుగా వస్తే ఇక నేను తొందరగా ఎక్కేసి ములుగు వరకు వచ్చేస్తే అటు ఎక్స్ప్రెస్ ఎక్కి ములుగు రోడ్కి వచ్చిన, ములుగు రోడ్కి వచ్చి ఎంజిఎంకి వచ్చే వరకు మా అల్లుడు మా బిడ్డ వాళ్ళందరూ ఉన్నారు. అంటే నీకు ఫోన్ చేసి రమ్మమ్మ అని పిల్లలు అంటే నాకు కూడా ఎక్కడికి రమ్మని చెప్పింది? ఎంజిఎంకి రమ్మని చెప్పింది డైరెక్ట్. నాకు ఒక ఆమె చెయ్యి కొట్టిందని అన్నది, ఎంజిఎంకు రా అని అన్నది, అంతే అన్నది. తర్వాత రింగ్ అయితలేదు ఫోన్ రింగ్ అయితలేదు. నేను ఎంజిఎం మొత్తం రాత్రంతా చూస్తాను, ఈ వాటిలో ఉన్నది అంబులెన్స్ చూస్తాను, ఎట్లా వస్తాను మొత్తం రాత్రంతా చూసినాక తర్వాత చనిపోయిందని మళ్ళీ అక్కడ నుండి ఫోన్ వస్తే నేను మళ్ళీ వీళ్ళ ఇంటికి తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ శవం కాడ తీసుకొని పోయింది. మీ బిడ్డే మా బిడ్డే సార్ అని రాత్రంతా అక్కడ పోలీస్ స్టేషన్ లేదా మడికొండ పోలీస్ స్టేషన్లో ఉంచుకొని వాళ్ళు చూస్తాను. అంటే ఎలా ఉందంటే శవం అక్కడ పడిపోయి ఉన్నప్పుడు మీరు చూసిర్రా? చూసిన నేను దగ్గరికి వెళ్ళి చూసిండ్రు. అంటే ఆ సిచ్యువేషన్లో ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఆమె డ్రెస్ బాగానే ఉన్నది అమ్మ, కొంచెం ఇట్లా ఉంది కానీ మామూలుగా మనం రోజు ఉన్నట్టే ఉంది కానీ ఇక్కడ నెత్తికి బాగా కొట్టేదమ్మ ముఖానికి. చేతికి ఏమైనా గాయాలు ఉన్నాయా? ఇక చీకటి ఉన్న చేయి గాయాలు అంతా కనబడి చీకటి ఉంది కానీ ముఖానికి అయితే వెనక పుర్రెక్కమ్మ ఇదంతా పలిగింది, వెనక మొత్తం చూసిన ఇట్లా సైడ్ ఉన్నది ఇదంతా పలిగి మొత్తం రంధ్రమే ఉన్నది వెనక. బంగారం ఏమైనా ఉన్నదా మరి అమ్మ మీద, ఒంటి మీద ఇట్లా? మరి ఆ బంగారం ఉన్నదా లేకుంటే చూడలేదు మీరు? ఇక ఆ పరిస్థితి చీకటి బంగారం లేదు. అంటే ఉంది బంగారం ఒంటి మీద ఉంది, మీరు వెళ్ళేదాకైతే ఉంది కానీ పోలీసు వాళ్ళు తీసుకున్నారు. ఓకే. మరి ఇంకే మీకు ఎలాంటి కుటుంబ విషయాలు కానీ స్నేహితులతో ఎటువంటి గొడవలు అయితే లేవు. మరి ఎందుకని ఇట్లా జరిగింది అనేది అసలు అర్థం కావట్లేదు కదా. పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు మరి? అంటే ఎంతమంది చంపినట్టుగా కనిపిస్తున్నది? హత్య చేసింది ఒక్కరే అనుకోవచ్చా లేకుంటే 4-5 కలిసి? 2-3 చెప్పులు ఉన్నాయి. అంటే అబ్బాయిలే ఉన్నాయా లేకుంటే అమ్మాయిలే ఉన్నాయా? అబ్బాయిలే 2 చెప్పులు ఉన్నాయి. అబ్బాయిల చెప్పులు కనబడ్డాయి. మరి ఇంకోటి నాకు అంత గుర్తుకొత్తలేదు, మా అమ్మాయి చెప్పులు ఉన్నాయి. మరి ఆమె అమ్మాయి కొట్టింది అన్నది ఆడ జరిగిన విశేషం సిచ్యువేషన్ ఇట్లా ఉండేది. చూస్తే అమ్మాయి చెప్పులు లేవు. మా అమ్మాయి మీ అమ్మాయి ఉన్నాయి కానీ అమ్మాయి లేవు, అవతల అమ్మాయి లేదు. చెప్పులు మొగోళ్ళ చెప్పులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 జతలు ఉన్నాయి. మొత్తం 2 జతల మొగోళ్ళ చెప్పులు ఉన్నాయి. అంటే బండి ఏమైనా ఉన్నదా అమ్మాయికి? బండి లేదు. మరి ఆ టైంలో అటు వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఆ బట్టుపల్లి నుంచి ఉర్సుగుట్టకెళ్ళే దారిలో ఈ హత్య జరిగింది కదా. జరిగింది కానీ మరి ఎవరు ఫోన్ చేసినారో ఏమో మాకు తెలియదు కదమ్మా. నేను ఒక ఊర్లో ఉంటాను. మీకు రోజు ఫోన్ చేస్తుంటుందా మరి? పొద్దున చేసి మాట్లాడింది, తొందరగా ఊరు నుండి రాండ్రా అన్నది, వస్తామని చెప్పి. ఎప్పుడు? నిన్న పొద్దుగాల ఫోన్ చేసి మాట్లాడింది మీకు? చేసింది, మొన్న చేసింది. ఊరు నుండి 2 రోజులు ఉండిపోతురని పిలుస్తాను మిమ్మల్ని. మా అక్క వాళ్ళని నేనైతే పోతా కానీ మా అక్క వాళ్ళు పెద్దమ్మ రాండ్రి అన్నయ్య తీసుకొని మీకు కూడా ఫోన్ చేసింది? అయితే ఫస్ట్ రోజు అన్నయ్య నువ్వు రాండ్రి అయితే రేపు వస్తావురా ఇవాళ మళ్ళీ రేపు పొద్దుగాల రాండ్రి అని అన్నది. మళ్ళీ ఫోన్ చేసింది. వస్తామని అన్నాం. మళ్ళీ 4ంటికి ఇక అక్క చెల్లె వచ్చిందా అని పిండి తీసుకుంటాను. పిండి ఈమె ముద్దలు చేస్తుంది. అసలు మమ్మీ అంటది, నాకు అది ఎవరితో లంజే కొట్టిందే, చెయ్యిరుగా కొట్టిందే అని అన్నది. అయితే ఎక్కడ ఉన్నా అంటే నేను ఎంజీకి పోతానే అని అన్నది. అయితే నేను వస్తానే ఇంటి పక్కదా ఇవ్వాలా అని అంటే ఇక మళ్ళా ఫోన్ చేస్తే ఇక తయారు చేసి ఆటోకి వెళ్ళా. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయింది. మళ్ళీ స్విచ్ ఆఫ్ అయింది. ఎన్ని గంటలకు స్విచ్ ఆఫ్ వచ్చింది మీకు ఫోన్? ఇక అక్కడ పోయిన ఈమె వస్తుంది కదా ఆటోలా 4:30కి 4:35కో ఏమో ఫోన్ చేసింది మీకు. చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు ఎంతసేపటికి ఫోన్ చేసిండ్రు? చేసింది రాంగా చేసింది, స్విచ్ ఆఫ్ అని వస్తుందట. ఇక ఇక్కడికి వచ్చి ఏంది అవ్వ దొరికిందా మన బిడ్డ అని అంటే
ఎక్కడ వెతుకులాడతలేదు, నన్ను ఒక్కదాన్ని భయం అవుతుంది. అయితే మేము వస్తామే, వాన కొడుతుంది, నువ్వు ఏం భయపడకు, నీకు ఇద్దరు మనవరాలు వాళ్ళ మోకం చూసి అయినా నువ్వు కొంచెం ఉండే అవన్నీ వస్తానమని నేను బాగా వర్షం కొట్టింది ఇక రాత్రి. అయితే ఇక మా కొడుకులు అక్కడ హైదరాబాద్లో ఉంటారు, ఇంకా చెల్లె కొడుకు వాళ్ళు వీళ్ళు రాత్రికి వచ్చి ఇక్కడ ఉన్నారు. ఉంటే ఇక ఇక్కడ దొరకకుంటే అక్కడ ఇక పోలీసు వాళ్ళు అట ఇద్దరు కానిస్టేబుల్ వచ్చిందట వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఏం జరిగింది ఆయన మా అల్లుడు చెప్పవచ్చు. ఇక అప్పుడు దాకా వాళ్ళు అక్కడ తీసుకుపోయిరట. అక్కడ తీసుకుపోయిన తర్వాత అమ్మాయికి అత్తమ్మ ఉందా? లేదు, అత్తమ్మ ఇట్లా లేదు, మామ ఒక్కడే ఉన్నాడు. మామ ఎక్కడ ఉంటాడు మరి? అమ్మాయి వాళ్ళ మామ వాళ్ళ మరిది వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అంటే అప్పుడు కలిసిమెలిసే ఉంటారు. జోలికి కూడా ఎవరు పక్కన కొట్లాడితే కూడా వీళ్ళిద్దరు ఆల్మగోలు అస్సలే పోరు. వీళ్ళ వరకే మంచిగా వీళ్ళిద్దరు మంచిగానే ఉంటుండే. వీళ్ళ పిల్లలు మంచిగానే ఉంటారు. వాళ్ళ ఎవరి జోలికి పోరు, ఎవరిది పోరు. పక్కన ఏమన్నా అయినా వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళే చేస్తారు, వీళ్ళదే. వీళ్ళు మంచిగానే ఉంటుండే. ఏదో ఫోన్ వచ్చిందని సడన్ గా పోవచ్చు, పోతే మాత్రం గంత దారుణం జరుగుతుందా? గంత దారుణం. అదే గంటలు గుడ్డి ఇక్కడ మీకు అటు ఊర్లో ఏమైనా శత్రువులు ఏమైనా ఉన్నారా అమ్మాయికి సంబంధించి? అంతా చంపాలని అవసరమా? కాలు చేతో దెబ్బలైనా అంటే ఫస్ట్ చెయ్యి మీద దెబ్బ కొట్టిండ్రు. అయితే చెయ్యి మీద దెబ్బ అట్లా అని నేర్పిర్రు. మరి అట్లా చెప్పు ఎలా అని అట్లా చెప్పు అని మళ్ళీ ఫోన్ రాలే, ఇక మాట్లాడదాం. చెయ్యి ఇరిగిపోయిందని చెప్పేసిందా ఫోన్ చేసి? ఎడుతుంది. ఏమైంది ఏమైంది అని అడగలేదా? మీరు ఇంటికాన్నే ఉన్నది అని మీరు అనుకుంటున్నారు. అయితే ఇంటి పక్క వాళ్ళు అంటే ఇంటి పక్క వాళ్ళు కాదు, ఎవరు అల్లంచేది నన్ను చేయరగొట్టిందని అన్నది. ఇక గంటలనే ఇక ఆమెకు ఆటో అని మాకు పత్తిపల్లి నుంచి రావాలి 2 గంటల వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఫోన్ చేసిన నేను ఎక్కడ దొరుకుతలేదేమో. ఇటు మీకు ఫోన్ చేసింది, అటు మీ అల్లుడికి కూడా ఫోన్ చేసింది. ఓకే. ఒక చెయ్యి విరిగింది, నాకు చెయ్యి మీద ఒక దెబ్బ తాకిందని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి మరియు అటు వాళ్ళ ఆయనకి కూడా కాల్ చేయడం అయితే జరిగింది. కానీ ఎంజిమ్కి రండి నాకు చెయ్యి విరిగిందని చెప్పేసి కాల్ అయితే చేయడం అయితే జరిగింది. అటు వీళ్ళందరూ కలిసి ఎంజిమ్కి వచ్చేలోపు ఆమె మాత్రం ఇక్కడైతే లేదు. అసలు ఇది మరి హత్య, మరి హత్య అనేది మాత్రం క్లియర్గా అయితే కనిపిస్తున్నది. మరి వీళ్ళకైతే శత్రువులు కూడా ఎవ్వరు లేరని వీళ్ళైతే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. అంతవరకు చూస్తూనే ఉండండి ఎన్ఎస్ఆర్ న్యూస్. కెమెరామెన్ కౌశిక్తో సంతోషి, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.